హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ డిన్నర్గా తినొచ్చు, లేదు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా 4 o'clockకి అట్లా ఏదైనా స్నాక్స్ అడిగినా కూడా ఇమీడియట్గా చేసేలాగా ఉంటుంది. సో రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? ఇంకెలాంటి లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. దానికోసం అయితే ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం చపాతీ పిండి కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ పరాటా చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ మనం చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో కొంచెం గోధుమ పిండి తీసుకొని దానిలో రుచికి తగినట్టుగా సాల్ట్ అండ్ కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అది నానేలోపు మనం మధ్యలో స్టఫింగ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇంకొక బౌల్ తీసుకొని దానిలో నేను పెద్ద సైజు ఆనియన్ అనేది ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. దాని తర్వాత మీ రుచికి తగినట్టుగా చిల్లీస్ తీసుకోండి. నేను అరౌండ్ 3 to 4 పచ్చిమిర్చి అనేది ఇలా సన్నగా కట్ చేసుకున్నా. అండ్ దాంతోపాటు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నారు అంటే రెసిపీస్కి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా బాగుంటుంది. దాంతోపాటు రుచికి తగినంతగా సాల్ట్, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే ఇది స్కిప్ చేయొచ్చు, మనం జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి. దాంతోపాటు కొంచెం కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే కొంచెం కారము అండ్ కొంచెం పుదీనా వేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర కొత్తిమీర లేదు, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. 2 వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, సాల్ట్, ఈ స్పైసెస్ ఇవన్నీ. దాని తర్వాత ఫైనల్గా అయితే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, మీరు కావాలి అంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అది పక్కన పెట్టేసుకొని లోపైతే మన పిండి అనేది బాగా నానింది. మనం నార్మల్గా చపాతీలు ఎలా ప్రెస్ చేసుకుంటామో అలా మంచిగా కొంచెం మీడియం సైజ్ బాల్ లాగా పిండి తీసుకొని చపాతీలు అనేది మంచిగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత ఈ మధ్యలో వీడియోలో చూపించిన విధంగా మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి, 5 minutesే. దీనికోసం సపరేట్గా కర్రీ లాగా అట్లా కూడా ఏం అవసరం లేదు. హ్యాపీగా ఈ స్పైస్ ఇదే సరిపోతుంది. కావాలి అంటే మంచిగా సమ్మరే కాబట్టి కొంచెం పెరుగు అలా దాంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. దీని తర్వాత మనమేమి దీన్ని నార్మల్గా మళ్ళీ చపాతీలాగా ప్రెస్ చేస్తాం కదా, అలా ఏం అక్కర్లేదు. మనం దీన్ని డైరెక్ట్గా కాల్చుకోవచ్చు. ఇలా నేను నాకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ కావాలి అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, నేను అంత ఆయిల్ అవసరం లేదులే దీనికని జస్ట్ ఆయిల్ అనేది జస్ట్ గ్రీస్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో చపాతీ పెట్టేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకొని 2 sides కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మంచిగా చపాతీ కాల్చుకోండి. మనం లోపల ఆనియన్స్ అనేది ఇవన్నీ పచ్చిగా తీసుకున్నాం కాబట్టి మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టారనుకోండి తొందరగా చపాతీ నల్లగా మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నారు అంటే లోపల కూడా ఆనియన్స్ అనేది కొంచెం మెల్ట్ అయ్యి బాగుంటుంది. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది, ఇమీడియట్గా అయిపోతుంది. మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదు అంటే డిన్నర్గా తీసుకున్నా కూడా లైట్గానే అనిపిస్తుంది. దీనిలో పెద్ద స్టఫింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి లైట్గానే ఉంటుంది, ఆనియన్సే కాబట్టి. ఓకేనా? చూడండి, ఇలా మంచిగా 2 sides కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకొని సపరేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే వేరే ఏమన్నా టమాటా పచ్చడి కానీ అట్లాంటి చట్నీస్ ఉంటాయి కదా, మీరు దాంతో అయినా తినొచ్చు, లేదు అంటే పిల్లలకైతే ఈ స్పైస్ సరిపోతుంది. అంతే అండి వీడియో.
ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఎలా ఉంది వీడియో అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.